నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఎన్నికల ప్రచార సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నుండి సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. పురపాలికకు క్యూ కడుతున్న పన్ను చెల్లింపుదారులు. సౌండ్ ఎక్కువైతే ప్రచార వాహనాలు సీజ్. జిల్లా కలెక్టర్ సైలేషన్ మోహన్. ఆకట్టుకున్న అగ్నిమాపక శాఖ విన్యాసాలు. వార్తలను వివరాలు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గమైన పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రంపిచర్ల మండలంలో 12 పంచాయతీల్లో పర్యటించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే జగన్ ను తిరిగి మరోసారి సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే సాగునీరు తాగునీరు మన 5 మండలాలకు ఇస్తాం. సోమల, సదుము, పులిచెర్ల, రొంపుచెర్ల, పీలేరు అక్కడ రిజర్వాయర్ నుంచి ఇస్తాం. అది పెద్ద రిజర్వాయర్ కాబట్టి వీటన్నిటిని కూడా నింపుకునేదానికి వీలవుతుంది. ఆ విధంగా రాబోయే 1 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదంటే ప్రభుత్వం లేనప్పుడైతే చంద్రబాబు ఏమి చేయడు. మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చి ఆపడం జరిగింది. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లాగో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి సుప్రీంకోర్టులో స్టే వికెట్ చేపించి ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ 5 మండలాలకు కూడా సాగునీరు తాగునీరు ఇస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా సంక్షేమ పథకాలకు వస్తే ప్రతి పేదవారికి కులం చూడకుండా, మతం చూడకుండా, లేదా మన ప్రాంతం ఏది అని చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని కూడా తుదుకు అది కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీకి వేసినా కూడా పర్వాలేదు, పేదవాళ్ళు అయితే అందరికీ కూడా మనం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పి వారు కంకణం కట్టుకొని మన ప్రభుత్వాన్ని మన గ్రామంలోకే తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇక్కడనే అన్నీ కూడా మంజూరయ్యే విధంగా ఈరోజు మన ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల్లో అవన్నీ కూడా పూర్తిగా చేశారు. తిరిగి ఈరోజు మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధైర్యంగా మీ ఇళ్ళ ముందరకు వచ్చి మీరు ఏ పార్టీ వారైనా మేము మీకు మంచి చేసాం, మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంక్షేమ పాలన అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు కేవలం పేదరికాన్ని బట్టి జరిగితే జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ వారికే చేసుకున్న ఘనత చంద్రబాబుది. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. తప్పకుండా మంచి పరిపాలన తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని నమ్మకం పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యాబలం కూడా శాసనసభ్యులు ఎక్కువగా ఉండాలి కాబట్టి మరి నన్ను ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిపించండి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడు కూడా మనకు ముఖ్యం. మీదును పార్లమెంటుకు పంపాలన్నా మీరు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రాజకీయ పార్టీలు వాహనాల ద్వారా నిర్వహించే ప్రచారంలో ఎక్కువ శబ్దాలు చేస్తున్న వాహనాలను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సైలేషన్ మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్యతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆర్ఓలు, ఏఆర్ఓలు, వివిధ రకాల నోడల్ అధికారులు ఎన్నికల్లో నిర్వహించాల్సిన వివిధ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ప్రచారంలో ఉపయోగిస్తున్న
ప్రచార వాహనాల నుండి ఎక్కువ శబ్దాలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వాహనాలను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత ఆర్ఓలను ఆదేశించారు. రాజకీయ పార్టీలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కానీ ముందస్తుగా సంబంధిత SHOకు సమాచారం తెలియజేయాలన్నారు. ఎందుకంటే పలు రాజకీయ పార్టీలు ఒకేసారి ఇంటింటికి వెళ్లడం, ఒకే వీధిలో ప్రచారం నిర్వహించుకునే సమయంలో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17న ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రావడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ పర్మిషన్లకు సంబంధించి పూర్తి వివరాలను మీ వద్ద ఉంచుకోవాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో క్రిటికల్ మరియు సెన్సిటివ్ సరిహద్దు గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని, ఆ పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియో కవరేజ్, మైక్రో పరిశీలకులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలకు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ భాస్కర్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం పొంగనూరు మండల పరిధిలోని సింగిరిగుంట గ్రామ పంచాయతీలో బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, జేఏసీ ప్రధాన కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి స్థానిక పార్టీ క్యాడర్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళా రావాలంటే మనము ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా రావాలి. పథకాలన్నీ వస్తున్నాయా? దోకాలు ఉండదా? 2 ఓట్లు పెద్దానికి కానీ మిథునన్నకు కానీ 2 ఓట్లు ఫ్యాక్టరీ అందరికీ కూడా చెప్పండి. మీరు దాని కోట్ల వెళ్ళమా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు ఇంటింటికి రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా? కాంగ్రెస్ కోట్ల వెళ్ళమా అన్ని మళ్ళా పెన్షన్లు అవన్నీ మళ్ళీ ఇంటింటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కాంగ్రెస్ ఇస్తారన్నా? వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, స్థానిక నాయకులు బాబురెడ్డి, జయరాం, పాపిరెడ్డి యాదవ్లతో కలిసి రాగన్నపల్లి గ్రామ పంచాయతీలతో పాటు ఇతర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. గ్రామాలు అభివృద్ధి చెందింది వారి కృషి ఫలితమేనని గుర్తు చేశారు. పొంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నాటి జమీందారులు చేపట్టిన ఉత్సవాలు, జాతరలు, పూజలు నేటికి కొనసాగిస్తున్నారు. ఈ కోవకు చెందిందే స్థానిక సోమేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో మంగళవారం సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. బుధవారం చేపట్టే ధ్వజారోహణం నుంచి రోజు ఉదయం సాయంత్రం వాహన సేవల్లో సోమేశ్వరుడు, ప్రసన్న పార్వతీదేవిలు పురవీధుల్లో ఊరేగుతారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం చేపట్టే అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 17న ధ్వజారోహణం, సింహవాహనం, 18న యాని వాహనోత్సవం, 19న శేషవాహనోత్సవం, 20వ తేదీన రావణ వాహనోత్సవం, 21న నంది వాహనోత్సవం, 22న కళ్యాణోత్సవం, గజవాహనోత్సవం, 23న బ్రహ్మరథోత్సవం, 24వ తేదీన అశ్వవాహనోత్సవం, 25న వసంతోత్సవం, ధ్వజావరోహణం, 26న రుద్రాభిషేకం, అన్నలింగార్చన, శయనోత్సవం జరుగుతుంది. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు ఆవిష్కరించి భక్తులకు ఆహ్వానం పలికారు. నగిరి వీధిలో వెలిసేలో శ్రీ సోమేశ్వర స్వామి
దేవాలయం నందు బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి 26 వరకు జరుగును. భక్తాదులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రాంను KCTV వారి ద్వారా తెలియజేస్తున్నాము. కార్యక్రమం ఏమంటే 16/4/24 మంగళవారం అంకురార్పణ, 17/4/24 బుధవారం ధ్వజారోహణం సింహవాహనోత్సవము, 18/4/24 గురువారం యాళి వాహనోత్సవము, 19/4/24 శుక్రవారం శేషవాహనోత్సవము, 20/4/2024 శనివారము రావణ వాహనోత్సవము, 21/4/24 ఆదివారము నంది వాహనోత్సవము, 22/4/24 సోమవారం సామూహిక కళ్యాణోత్సవము, 23/4/24 మంగళవారము బ్రహ్మరథోత్సవము, ఉదయము మడుగుతేరు, సాయంకాలము 7 గంటలకు రథోత్సవము, 24/4/2024 బుధవారము అశ్వవాహనోత్సవము, 25/4/24 గురువారము వసంతోత్సవం ధ్వజ అవరోహణము త్రిశూల స్నానము, 26/4/24 శుక్రవారము రుద్రాభిషేకము, అన్నలింగార్చన, అన్న సంతర్పణ. రాత్రికి శయనోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు పాల్గొని దేవుని వారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. రానున్న ఎన్నికల్లో SDPI పార్టీని బలపరచాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా కోరారు. సోమవారం పొంగనూరు పట్టణంలోని సుబేదారు వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ SDPI ఉంటుందని, అలాంటి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఆయన కోరారు. పొంగనూరు పట్టణ మరియు పరిసరాంతర ప్రజలకి KCTV ద్వారా ప్రతి ఒక్కరికి నమస్కారములు. ఈరోజు పొంగనూరు పట్టణంలోని SDPI పార్టీ తరఫు నుండి మేము ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మా ఎన్నికల ప్రచారం 21వ వార్డు, 20వ వార్డు, 22వ వార్డులో జరుగుతూ ఉన్నది. పొంగనూరు నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజలలో ఎటువంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడుతూ ఉన్నది ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎటువంటి అధికారం లేని పక్షంలో కూడా ప్రాణాలకు తెగించి వాళ్లపైన కేసులు పడినా గానీ నిరంతరం ఒక కృషి చేస్తున్నారు. ఈసారి పార్టీ తరపు నుండి మన అన్వర్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినాము. మీరందరూ కలిసికట్టుగా ఏకమయ్యి అన్వర్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీరందరూ కలిసికట్టుగా ప్రజలందరూ కలిసి SDPIకి ఓటు వేస్తే రానున్న రోజుల్లో అభివృద్ధి అంటే ఏమిటి, ప్రజాసేవ అంటే ఏమిటి అనేది మేమందరం చేసి చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరొక్కసారి ప్రజలందరూ ఆలోచించండి. ప్రజా మనిషి, ప్రజల్లో తిరిగే నాయకుడు, ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి అన్వర్ అన్న గారు. కావున తమరందరూ కలిసి ఏకతాటిపై వచ్చి మీ అమూల్యమైన ఓటును వేస్ట్ చేసుకోకుండా ప్రజల పక్షాన పోరాడే నాయకుడికి వేసి గెలిపించాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలకు అవగాహన అవసరమని పొంగనూరు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలిలో నీటి పంపులతో సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అగ్నిమాపక శాఖకు చెందిన వివిధ రకాల బ్రాంచ్లతో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో లాంగ్ బ్రాంచ్, షార్ట్ బ్రాంచ్, ట్రిపుల్, పర్సెస్ నాసిల్, రివాల్వింగ్ బ్రాంచ్ తదితర పరికరాలతో విన్యాసాలు చేశారు.
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పుంగనూరు అగ్నిమాపక కేంద్రం నందు 14/4/2024 సంవత్సరం నుంచి ఈ వారోత్సవాలు వారం పాటు జరుగుతూ ఉంది. ఇందులో మొదట నిన్న ఈ వారోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ రెండవ రోజు ఈ ర్యాలీతో పాంప్లెట్లు ప్రజలకు అవగాహన ఉద్దేశంతో ఎట్లా అగ్ని ప్రమాదాలు నివారించాలి, ఏ విధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్లు ప్రజలకు పంచడం జరిగింది. అదేవిధంగా మన న్యూ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సర్కిల్లో ఈ అవగాహన సదస్సు అంటే ఈ వాహనము ఉపయోగము, అందులో ఏ విధంగా ఎలాంటి ప్రమాదాలపై అరికట్టేదానికి ఏమేమి ఉపయోగిస్తామనే డెమో చేయడం జరిగింది. ఈ డెమోలో ఈ వాహనాలు ఆయిల్ ఫైర్స్ మీద ఉపయోగించే హోమ్ కాంపౌండ్లు కూడా ప్రజలకు డెమో చూపించడం జరిగింది. అదేవిధంగా వివిధ భవనాల నందు ఏదైనా స్మోక్ జరిగినప్పుడు అందులో వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ లాంచీలు కూడా ఉపయోగించి అగ్ని ప్రమాదాలను అరికట్టేదానికి మా సిబ్బంది ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వివిధ మార్గాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కడైనా జరిగిందో అక్కడ కూడా ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలనేది కూడా అవగాహన ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంకా 20వ తేదీ వరకు కూడా ఈ వారోత్సవాలు ప్రతిరోజు ఒక్కొక్క అకేషన్ పైన జరగకూడను. కాబట్టి ఈ వారోత్సవాలకు ఉద్దేశించి ఈరోజు రెండో దినం కాబట్టి ఇక్కడ ఈ డెమో నిర్వహించి కరపత్రాలు పుంగనూరు టౌన్లో మొత్తం కూడా సిబ్బందిచే పంచడం జరిగింది. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఎన్నికలకు 28 రోజులు ఉందని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను మళ్లీ ఆశీర్వదించాలని పిఆర్ఆర్ వారియర్స్ పిలుపునిస్తూ రెండవ రోజు సోమవారం పొంగనూరు పట్టణంలో ఎన్ఎస్పేట ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మేలును వివరిస్తూ ఇదే విధంగా సంక్షేమాలు అందాలంటే రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించాలని, అందుకు మీ ఆశీస్సులు ఉండాలని ప్రజలను కోరారు. రెండోట్లో గుర్తుకే ఒకటి మిథున్ రెడ్డి గారికి ఒకటి పెద్దిరెడ్డి రామచంద్ర मोहल्ले में कितने आदमी हैं कि सबको बोल को స్వచ్ఛందంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారియర్స్ అనే పేరుతో పట్టణంలో రెండవ రోజు పలు చోట్ల మన యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కారణం వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే. 40 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా పొంగనూరు పట్టణంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చూసి ప్రజలందరూ కూడా ఆకర్షితులై మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాబో రోజుల్లో మనమందరం కూడా కలిసి ఇలాగే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా, మన మిథున్ రెడ్డి గారిని ఎంపీగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారియర్స్ అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పట్టణంలో అనేక కార్యక్రమాల గురించి అందరికీ వివరిస్తూ వారి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి వారందరూ కూడా గొప్పగా అఖండ మెజార్టీ సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సమాజానికి ఏ పదవిలో ఉన్నా లేకున్నా ఈ సమాజం కోసం ఏదైనా చేయాలా అనే భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు కలిసికట్టుగా పిఆర్ఆర్ వారియర్స్ అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగడం అనే కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఎందుకంటే గత దశాబ్దాలుగా అభివృద్ధి చెందనటువంటి ఈ పొంగనూరుని ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా అభివృద్ధి బాట పట్టించినటువంటి మహనీయుడు
మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి వ్యక్తుల చేతిలోనే ఈ పుంగనూరు నియోజకవర్గం ఉంటే మన భావితరాల కంటే మన పిల్లలకి ఉపాధి అవకాశాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ఒక రంగంలో అని కాకుండా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి వెంట నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తించి ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో నేను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాను, అభివృద్ధిని చూడండి, చూసి నాకు వేయండి, ఓటు వేయండి అని అడుగుతున్నటువంటి మహనీయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కాబట్టి వీళ్ళందరూ వెంట మనం నడుద్దాం, కలిసికట్టుగా అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యతని మనం ప్రతి ఒక్కరూ తీసుకుందాము. రామసముద్రం మండలం కేసిపల్లి పంచాయతీ వైకురపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం నుంచి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు కె లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం నుంచి స్వామివారి ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణతో ఆలయాన్ని సరళంగా సుందరంగా ముస్తాబు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 11న అంకురార్పణ, ధ్వజారోహణ, కలశ స్థాపన, 17న శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, సహస్రనామార్చన, సాయంత్రం భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, 18న స్వామివారికి అత్యంత ప్రీతికరమైన పూలంగి సేవ, మధ్యాహ్నం ఉట్ల తిరునాళ్ల మహోత్సవం, 19న దోపోత్సవం, 20వ తేదీన శయనోత్సవం కార్యక్రమాలతో ముగుస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి 50 మంది భక్తాదులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లా రామచంద్రారెడ్డిని ఆదరించాలని మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు. మండలంలో సోమవారం ఆరడిగుంట, సింగిరిగుంట గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు గురించి వివరించి సైకిల్ పై ఓటు వేసి చంద్రన్న రాజ్యానికి స్వాగతం పలుకుదామని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు విరూపాక్షి, ప్రసాద్, చైతన్య రాయల్, రెడ్డప్ప యాదవ్, గంగాధర్, రమణ, గోపాల్ రెడ్డి, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మనకు 2014 నుంచి 2019 వరకు మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మన బీసీలకి ఏం న్యాయం జరిగింది, ఇప్పుడు ఏం అన్యాయం జరుగుతా ఉంది తేడా గమనించండి. ఆ రోజైతే బీసీ ఆడబిడ్డలకైతే పెళ్లి కానుకలైతేనేమి, బీసీ సోదరులకి పనిముట్లయితేనేమి, కార్పొరేషన్ లోన్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి ట్రాక్టర్ల కాటినింటి, పనిముట్ల కాటినింటి మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ రోజు 2019 నుంచి ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క బీసీ కానీ న్యాయం జరిగినట్లేదు. కాబట్టి ఆ వ్యత్యాసం గమనించండి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏముంది, వైసీపీలో ఉన్నప్పుడు ఏం జరుగుతా ఉంది. ఇది ఒక బీసీ సోదరుడే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి అందరూ కలగలుపుకొని బీసీ సోదరుల ముందుండి ప్రతి ఒక్క ఇంటికి పోయి ఒక ఓటు సైకిల్ కి చల్లా బాబురెడ్డి గారికి, ఒక ఓటు పోగుర్తు పైన కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి ఇక్కడ చల్లా బాబురెడ్డి గారిని ఎమ్మెల్యేగా, కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా చేసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటూ, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే కాకుండా మా బ్రాహ్మణ కులంలోనే ఈయన ఒక భరోసా ఇచ్చి మాకు ఒక లోన్లను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారు. ఒక ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, మైనార్టీలే కాదు, బీసీలే కాదు, బ్రాహ్మణ కుల అగ్ర కులాలకే ఆయన కార్పొరేషన్ లోన్లు ఇచ్చి కార్లు, అంగళ్ళు, షాపులు అన్నింటినీ పెట్టించాడు. అట్టా మీరు చంద్రబాబుని గెలిపించి, మీరు చల్లాబాబురెడ్డిని గెలిపించి, కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. పన్ను చెల్లింపుదారులకు 5% రాయితీ పురపాలక శాఖ ప్రకటించడంతో కార్యాలయానికి క్యూ కట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరాల ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను ఏక మొత్తంగా చెల్లించే వారికి 5% రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తెలియజేయడంతో పన్ను చెల్లింపుదారులు పుంగనూరు పురపాలికకు క్యూ కట్టారు. దీంతో కౌంటర్ వద్ద రద్దీ నెలకొంది. సిబ్బంది బిజీ అయ్యారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది.
చెందాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా వైసీపీని ఆశీర్వదించాలని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి స్థానిక పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి వార్డుల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి నేరుగా ప్రజలను కలిసి ఇప్పటి వరకు అందించిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్ పాల్గొన్నారు. सब याद रख लेकर फैन के निशान वोट डालना, बड़े आदमी के डालना, एमपी साहब के डालना, पूरा बोल को डालना. అన్ని ఓట్లు పెద్దాయనికి మిథునానికి వేయాల, పెద్దాయని మిథునాన్ని గెలిపించాల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఎన్నికల ప్రచార సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నుండి సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన నిర్వాహకులు. పురపాలికకు క్యూ కడుతున్న పన్ను చెల్లింపుదారులు. సౌండ్ ఎక్కువైతే ప్రచార వాహనాలు సీజ్. జిల్లా కలెక్టర్ సైలేషన్ మోహన్. ఆకట్టుకున్న అగ్నిమాపక శాఖ విన్యాసాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.